ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తాము పుట్టామని అనుకుంటుంటారు. అదేమిటండి, పుట్టినటువంటి ప్రతి ఒక్కరు అంటున్నారు అంటే దేహాత్మబుద్ధి జనించిన తరువాత దేహము పుట్టుక నా పుట్టుకేను అని అనుకునే ఒక మాయా నేను ఉన్న సంగతి జీవుడికి తెలియదు. ఇక్కడ ఆదిశంకరుడు కూడా ఏమంటారంటే, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. ఎప్పుడైనా పొరపాటునైనా దేహం చెప్పిందా అది పుట్టినట్టు, జగత్తు చెప్పిందా అది పుట్టినట్టు? సరే, నీవు చెబుతున్నావు ఈ దేహం నాది, దాని పుట్టుక నా పుట్టుక అంటున్నావు. ఇంతకీ నీవు పుట్టావో లేదో అది ముందు తేలిపోవాలిగా. అసలు నీవెవరివి? దేహం నాహం. దేహం నీవు కాదు. దేహం నీవు కాకపోతే నీవెవరివి? కోహం. ఏదైతే స్వయం ప్రకాశమై అనుగ్రహము చేత ఆత్మజ్ఞానము చేత స్వరూప జ్ఞానము చేత తనకు తానుగా గుర్తించుకుంటున్నటువంటి సత్యస్థితి జ్ఞానవృత్తి చేత ఏదైతే ఉన్నదో అదే నిజమైన పుట్టుక. ఇది కాదు అని చెప్పటమే ఆదిశంకరుల రమణ మహర్షుల వారి అనుభవ సారమని మనం ఇక్కడ గ్రహించాలి. ఇంతకీ గతంలో చెప్పినట్టు దేహాదులు చూస్తున్నావు, అందులో సందేహం లేదు. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నేను చూస్తున్నానంటున్నావు, బాగానే ఉంది. చూచే నేను యొక్క సత్యత్వము ఎంతవరకు? ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నేనుకే ఉనికి లేకపోతే చూసే విషయాలు సత్యం అనేది ఎట్లా చెబుతుంది? ముందు దానికి ఉనికి ఉండాలిగా. ఈ సందర్భంలో కూడా రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. కళ అసత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యమవుతుందా? ఈ విధంగా కొన్ని విశిష్టమైనటువంటి విషయాలని రమణ మహర్షుల వారు చెప్పటం జరిగింది. ముఖ్యంగా మనం గ్రహించవలసింది, పుట్టినది తాను పుట్టినట్టు చెబుతున్నదే. నువ్వు అంటున్నావు సూర్యచంద్రాదులు ఉన్నారని. సూర్యుడు చెప్పాడా, చంద్రుడు చెప్పాడా తాను ఉన్నట్టు, తాను ప్రకాశిస్తున్నట్టు? నీవు చెబుతున్నావు. చెప్పే నీవు నిజంగా పుట్టావా? అసలు ఆలోచన వచ్చినప్పుడు పుడుతున్నావు, ఆలోచన లేనప్పుడు పోతున్నావు. మరి ఎట్లాగూ ఏ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి? ఒక్కసారి సూక్ష్మంగా ఇదే విషయాన్ని పరిశీలిద్దాం. అప్పుడప్పుడు విషయ చర్చ జరుగుతున్నప్పుడు మహర్షి దగ్గర ఒకరు ఈ విధంగా అడుగుతున్నారు.
మృతి పిదప అంటే ఏ విధంగా అయితే దేహంలాగే బుద్ధి, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, భావోద్వేగాలు మనిషికి పుట్టుకతోనే పెరుగుతున్నాయా? అవి మృతిలో లయించిపోతాయా? లేదా మృతి తర్వాత కూడా అవి మిగిలే ఉంటాయా అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రశ్నని మహర్షుల వారి ముందు ఉంచారు. దానికి మహర్షుల వారు మృతి పిదప గతి ఆలోచించే ముందు నిద్రలో ఏమవుతుందో ముందు ఆలోచించు. నిద్ర అనేది చూశావు, రెండు జాగ్రత్తావస్థల మధ్యలో ఉన్న అంతరమే కదా, దాని మధ్యలో ఉన్న ఖాళీయే కదా. ఆ అంతరంలో అవి మిగులుతాయా? మరి అవును మిగులుతాయి అంటూ సమాధానం చెప్పడం జరిగింది. కానీ మహర్షుల వారు మృతి విషయంలోనూ అంతే కదా, అవి దేహాత్మ బుద్ధిని సూచించేవి అంతే. నీవే దేహమైతే అవి నీ ఆలంబనం వదలవు. నీవు దేహం కాకుంటే అవి నిన్ను బాధించవు సుమా. నాతో ఇప్పుడు మాట్లాడుతున్నది నిద్రలోని వాడే. నిద్రలో నీ దేహం కావు కదా. నిద్రలో దేహస్మరణతో నిద్రపోతున్నావా? దేహాత్మతితో పోతున్నావా? లేదు కదా. ఇప్పుడు దేహానివే. అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది? అది ముందు విచారించు. అప్పుడు సమస్యలు సర్వము కూడా పరిష్కరించబడతాయి నాయన. ఇంకా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ విధంగా పుట్టినవన్నీ గిట్టేవే. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారుగా. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి పుట్టుక తప్పదని. ఎందుకు చెప్పారు? నీవు జనన మరణాలకు అతీతమని చెప్పటానికి. పుట్టిన దేహమా చెప్పటం లేదు. పుట్టుక లేని నీవు పుట్టిన దాని గురించి మాట్లాడుతున్నావు కదా ఇక్కడ. ఏమని? దేహం పుట్టుక, నా పుట్టుకని. నా పుట్టుక అని చెప్పేవాడు యొక్క పుట్టుక ఉన్నదే. అదే నేనెవరిన విచారమని గతంలో కూడా మనం ప్రస్తావించాము. కనుక నాయన, ఎటు నుంచి ఎటు చూచినా పుట్టినవన్నీ గిట్టేవి, దృశ్యాలన్నీ అంతరించేవి, కనపడేవన్నీ అదృశ్యమయ్యేవి. ఇంతకీ పుట్టుక ఎవరికి? నీవు పుట్టావా? అవునంటావు. ఎవరి పుట్టుక విషయం మాట్లాడుతున్నావు నీవు? నీ పుట్టుక విషయమా? దేహాదులు, సంసారము, జగత్తు విషయమా? ఆలోచించింది. సరే, పుట్టింది దేహము, గిట్టేది కూడా అదే కదా. ఒకవేళ నీవే దేహమైతే ఈ దేహాన్ని తగలేస్తున్నప్పుడు నన్ను తగలయ్యొద్దు, నేను పుట్టాను, నేను ఉంటానని అంటుందా? అది అనదు కదా. కనుక నాయన, సత్యమైన, నిత్యమైన, అనంతమైన, ఏకమైన నీ సహజ స్థితి జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానంటూ అహమహమతి స్ఫురతిగా, స్ఫురణ రూపేణ అది ప్రకాశిస్తూ ఉంటే
నిజమైన ఆత్మను, నిజమైన ఉనికిని ఈ జనన మరణాలు ఏ విధంగా బాధిస్తాయి విచారించు, నీకే అవగతమవుతుంది. ముఖ్యంగా ఇటువంటి ప్రశ్నలు ఎవరికో యోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది అటువంటిదేది లేదని. అంటే దీని అర్థం మనం ఏ విధంగా తీసుకోవాలి? పుట్టనిది పుట్టినట్లు, ఉన్నది లేనట్లు భావిస్తున్నటువంటి ఒక మాయా నేను యొక్క పుట్టుక వీటికన్నిటికీ ఆధారమై కూర్చుంది ఇక్కడ. అందుకని నీవెవరివి? నీవు దేహానివే, మనస్సువే, ఇంద్రియాలివే? నీ ఉనికి ఏమిటి అసలు? అసలు నీకు ఉనికి ఉన్నదా? ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ రమణ మహర్షుల వారు పుట్టుక లేని దానికి పుట్టుక అని భావించి ఆలోచన వచ్చినప్పుడు పుడుతున్నది, ఆలోచన లేనప్పుడు అంతరించిపోతున్నది కదా. ఈ పుట్టుకలున్నయే 84 లక్షల విధాలు ఉంటుందన్నారు మహర్షుల వారు. ఈ సత్యము, ఈ తత్వము, ఈ సారము తెలియని మూడులపై అన్ని రకరకాల జన్మలు పొందుతూనే ఉంటారు. అసలు ఈ నామము అమరం, రూపాలు అగణితములైన అన్నీ ఆ నామమే. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, నామమే రూపము, రూపమే నామము. నాకు రూపములకు వ్యత్యాసం లేదు. అంటే నామరూపాలకి వ్యత్యాసము లేదు. దైవం ప్రత్యక్షంగా అవతరించి నామరూపాత్మములను దాల్చినాడు. శృతి విహితము నామమే. నామమునకు మించి వేరు మంత్రము లేదు సుమ. ఇది కాదన్నవారు మూఢులు. నామము స్వయంగా ఆ పరమేశ్వరుడే, కేశవుడే. అతడి ఎడల భక్తి ప్రేమలు కలవారికే అది తెలుస్తుంది సుమ. జపము, ధ్యానము, తపస్సుల వల్ల ఎవరు నామమును అనుభవించగోరుడు చేసుకోలేరు, అనుభవం గోచరం చేసుకోలేరు కదా. అందుకని ఆ గురుపాదములే శరణ్యములని స్వార్పణ చేసి నీలోని నేను ఎవరో తెలుసుకోవడానికి అభ్యసిస్తూ ఉంటారు. ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని ఆ ఏకంలో నీ వ్యక్తిత్వాన్ని లయం చేసి ఆ ఏకము ఆత్మస్థితము, అద్వితీయము. మనం అనుకునే ద్వైత అద్వైతాలకి అధిగమించింది సుమ. ఈ ముల్లోకాలలో నిండి ఉన్నది ఆ నామమే, ఆ అహం స్మరణే, ఆ సత్యమే. ఆ సత్యము యొక్క, ఆ పరబ్రహ్మము యొక్క నామము నేను ఉన్నాను అన్నటువంటి అహం స్ఫురణ మాత్రమే. మిగిలిన పేర్లు అహంకారంతో పెట్టుకున్నవి, అంతకంటే ఏమీ లేదు. ఆ ఉన్నటువంటి అహమహమతి స్ఫురతని మనం
చెప్పుకున్నామే, అది కేవలం పరబ్రహ్మమే. పొరపాటునైనా అక్కడ ద్వైతం వల్ల క్రియావృత్తి కలగదు సుమా. కారణం అక్కడ నీవు ఈ మాయ, ఈ దేహాత్మ బుద్ధి పూర్తిగా అంతరించిపోయి ఉంటుంది సుమా. అంతకంటే మనం ఏం చెప్పగలం? సూచించటానికి వీలు కాని స్థితి కదా అది. అంతవరకు దేనికి? నీవు నిద్రలేచినప్పటి నుంచి వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళు పుడుతున్నారు, వాళ్ళు గతిస్తున్నారు అంటూ ఎన్నో లెక్కలు చెబుతూ ఉన్నావే. నిజంగా వారు పుట్టారా? నిజంగా వారు గతించారా? విచారించు. జననము ఒక ఆలోచన, మరణం ఆలోచన. ఇంతకీ ఆలోచన అంటే ఏమిటి? ఏనాడైనా విచారించావా? ఏనాడైనా పరిశీలించావా? ఆలోచన పుట్టుకే జీవుడి యొక్క పుట్టుక. ఆలోచన లేకపోతే అది అదృశ్యమైపోతుంది కదా. కాబట్టి ఈ జనన మరణాలు అనే భావనలు పూర్తిగా మానసికములు. గతంలో మనం చెప్పుకున్నట్టు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని అంతటితో ఆగటల్లా. దాని పుట్టుక నీ పుట్టుక అనుకుంటూ వయస్సుని నిర్ణయిస్తున్నావు, ఆయువు నిర్ణయిస్తున్నావు. దేహం లేకపోతే నే లేను, దేహం ఉంటే నే ఉంటాను అని అనుకుంటున్నావే తప్ప నిద్రావస్థలో నీ గతేమిటి? దేహంతో నిద్రిస్తున్నావా? సంసారంతో ఉంటున్నావా? జగత్తును చూస్తున్నావా? అక్కడ ఇతరులని, బంధాలని చూస్తున్నావా? పోనీ జనన మరణాలు చూస్తున్నావా? ఏదీ లేదు కదా. ఏదీ లేకపోయినా మరి నీవు ఉన్నావా లేదా? నీవు అక్కడ ఉంటూ నా స్వరూపం తెలియదంటావేమిటి? కనుక భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ అర్జున, నువ్వు నేను పుట్టలేదు. ఎందుకన్నారు? నువ్వు దేహం అనుకుంటున్నావు, నన్ను కూడా దేహం అనుకుంటూ పుట్టుక గురించి మాట్లాడుతున్నావు. అంతేకాదు, ఈ రాజలోకాలు కూడా లేవు. ఎందుకని లేవు? అవి కూడా పూర్తిగా మానసికములే కాబట్టి. ఆదిశంకరులు కూడా గతంలో ప్రస్తాపించినట్లు పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, అన్యత్వం ఆలోచన, దైవం ఆలోచన, చివరికి నీ సహజత్వమైన ఆత్మ కూడా ఆలోచనే. మరి ఇంతకీ ఆలోచన అంటే ఏమిటో ఒక్కసారి విచారించు. దాని స్వరూపం ఏమిటో చూడు. అప్పుడు తెలుస్తుంది పుట్టుక అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి అని. జనన మరణాలకి అతీతమైనది ఒక సత్యస్థితి ఉండి తీరాలి. దాన్నే ఆదిశంకరులు తురీయం అన్నారు. తురీయం అంటే
కనపడిపోయేది కాదు సుమా. ఉదయ అస్తమానాలు లేనటువంటి ఏకైక అనంతత్వ సత్యస్థితి అని నీవు గుర్తించటానికి దానికి తురీయమని పేరు పెట్టారు. తురీయము అంటే ద్వైతరహిత స్థితి. తురీయము అంటే అవస్థారహిత స్థితి. తురీయము అంటే జనన మరణాలు తల ఎత్తని స్థితి. ఈ విషయం కూడా రమణ మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి వారిలో ఒకరు అడిగారు, మీరెంతసేపటికి నీవెవరివో తెలుసుకో 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 అంటారు, రెండు నేనులు లేవంటారు, తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ ఉండదంటారు. ఇంతకీ నేను తెలుసుకోవటం వల్ల నాకు వచ్చే లాభమేమిటి, ప్రయోజనమేమిటి అంటూ సూటిగా ప్రశ్నించటం జరిగింది. దానికి మహర్షులు వారు, ఇప్పుడు నువ్వు పుట్టాననుకుంటున్నావుగా, మరణం కూడా ఖాయంగా ఉందిగా, నీవు కనుక నీ సహజ స్థితిని, అహంస్ఫురణని, ఆ జ్ఞానమయ స్థితిని నీ స్వరూపంగా అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు మరి నీకు జనన మరణాలు లేవుగా. అంతకు మించిన లాభం ఇంకోటి ఏముంటుంది? నీవు నాకేమిటి లాభమని అడుగుతున్నావు. నీవా అసలు పుట్టలేదు, పుట్టామని భావిస్తున్నావు, బంధాలలో చిక్కుకున్నావు, నాదంటావు, సంసారం అంటావు, ఇతరులు అంటావు, భేదం అంటావు. స్త్రీ పురుష భేదం కావచ్చు, ఉచ్చనీచ భేదం కావచ్చు, మంచి చెడు భేదాలు కావచ్చు, న్యాయ అన్యాయముల భేదం కావచ్చు. ఈ భేద దృష్టి నీకు ఈ దేహాత్మ బుద్ధి వల్లనే కదా వచ్చింది. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని దేహం పుట్టుక నీ పుట్టుకని అనుకుంటున్నావు. గతంలో చెప్పుకున్నట్టు దేహం ఎన్నడైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? ఈ విషయాన్ని పరిశీలించు. నీవు గుర్తించి దేహం నేనంటున్నావు, దాని పుట్టుక నీవే అంటున్నావు. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప నిజానికి నీవు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ, నేను అంటే అహంస్ఫురణ, నేను అంటే తురీయము, నేను అంటే పరిధులు లేక అవధులు లేక ఘనాతి ఘనంగా ప్రకాశిస్తున్నటువంటి ఏకైక సత్యస్థితి మాత్రమే నీ స్వరూపమని అనుగ్రహము చేత అది ప్రకాశించిన స్థితిలో జననమెవరికి, మరణమెవరికి? పుట్టుక లేదు, మరణము లేదు. ఇవన్నీ కూడా మాయా నేను కల్పించుకున్న కొన్ని విశేషాలే తప్ప వాస్తవానికి దాని ఉనికే ప్రశ్నార్థకం. ఒక వింత ఏమిటి అంటే ఉనికి లేని అహంకారానికి ఎన్ని బోధలు, ఎన్ని మార్గాలు, ఎన్ని సూచనలు, ఎన్ని కర్మకాండలు. మరి అది వింత కాదా? ఏదో సాధించవచ్చునని అనుకుంటారు. నిజానికి సాధించేవాడు లేడని తెలుసుకోవటమే సాధన తప్ప సాధన ఏమిటి? చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు, మెడలో కంఠాభరణం వేసుకుని
ఎక్కడ పోయిందో అని తిరుగుతున్నట్లు అమ్మయ్య దొరికిందంటావు. పోతే కదా దొరకటానికి. ఇవన్నీ కూడా భావనలతో కూడుకుని నీవు కృంగిపోతున్నావు. ఇతరులు ఉన్నారని, వారేమో అనుకుంటారని, వారి కోసం నా ప్రవర్తన మార్చుకోవాలని, పేరు కోసమో, గమ్యం కోసమో, ఉనికి కోసమో, ఇతరుల అభిప్రాయాలని నీవు తీసుకుని ఆ బరువు కింద కృంగిపోతూ ఉంటావు. నీవు కర్తవి కాదు, కర్తవని అనుకుంటున్నావు. ఎప్పుడైతే నీవు నాది నాదని ప్రగల్భాలు పలుకుతున్నావో, నాది అనేవాడు ఉన్నాడేమో చూడు, విచారించు. నీకింతకీ దుఃఖం ఎందుకు కలిగిందో తెలుసా? బంధం ఎందుకు కలిగిందో తెలుసా? మోక్షాన్ని గురించి విచారిస్తున్నావు, ఎందుకో తెలుసా? అవిచారం వల్ల. అంటే నీవు విచారించకుండా ఆ బుద్ధిని పక్కకు పెట్టి నీవు ఇంద్రియాలతో గ్రహిస్తున్నటువంటి వస్తు విషయ జ్ఞానాలు సత్యము సత్యము అని భావిస్తున్నావు. నీ భావనల వల్లనే అసత్యమైన ఉనికి లేని వస్తు విషయ దృశ్యములు నీకు సత్యముగా గోచరమవుతుంది. అది నీ భావన. భావశూన్యానికి రా. సద్భావ సుస్థితేదో నీకే అర్థమవుతుంది. పుట్టింది నేను పుట్టానని నీకు చెప్పిందా? లేదు కదా. మరి చెప్పేదేది తన ఉనికిని? అదే ఆత్మ, అదే పరబ్రహ్మము, అదే ఉच्चతర శక్తి, సర్వమాయని నడిపిస్తున్నటువంటి ఏకైక సత్యస్థితి. అది ఏ పని చేస్తున్నట్టు కనపడదు. ఒక బొంగరం ఉంది, చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంది, స్థిరంగా ఉన్నట్టుంటుంది, అయినా తిరుగుతూ ఉంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది ఆత్మ, ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వేమనుకుంటున్నావు? నీవు కర్మలాచరిస్తున్నాను, గాలి పీలుస్తున్నాను అనుకుంటున్నావు. నీవేమీ చెయ్యవు. ఇట్ ఈస్ ది గాడ్. హీ ఈస్ టేకింగ్ బ్రీత్. నీలో ఊపిరి సలిపేది ఎవరో తెలుసా? ఆ భగవంతుడే, ఆ కాన్షియస్నెస్సే, ఆ ఎరుకే, ఆ జ్ఞానమే సుమా. నీవు ఏమీ చెయ్యలేవు. ఏనాడైనా ఈ దేహము కానీ జగత్తు కానీ నీవు అనుకునే దైవం కానీ వారి ఉనికిని, వారి పుట్టుకను నీవు ఊహించావే తప్ప ఉనికి లేనిది పుట్టడం ఏమిటి? ఉనికి ఉన్నది తెలియకపోవటం ఏమిటి? దీనికి ముఖ్య కారణం నీవు పుట్టకపోయినా, నీకు ఉనికి లేకపోయినా, దేహాత్మ బుద్ధి జనించిన తోడనే జడమైన దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. నిజానికి బ్రతకటం మానేసి బ్రతక తెలిస్తే అన్నారు మహర్షుల వారు. బ్రతక తెలిస్తే అంటే ఆత్మగా ఉండదలిస్తే ఈ అహంకార బ్రతుకు, బంధ బ్రతుకు, ద్వైత బ్రతుకు, దేహాత్మ బుద్ధి బ్రతుకుని మానేసి. ఎలా మానాలండి? దాని జోలికి పోవద్దు. ఆలోచనల వెంట నీవు పరుగెడవద్దు. నిన్ను బంధించేది ఎవరో కాదు, నీ ఆలోచనలే. నీలో ఉన్నటువంటి అంతర్శత్రువులు, కామక్రోధాది అరిషడ్ వర్గాలు, అవి చాలవా
ఇంకా బయట నుంచి శత్రువులు రావాలే, బయట ఎక్కడుంది? నీ ఆలోచన తప్ప. నీ ఆలోచనే నిన్ను కుంగతీస్తుంది. నీ ఆలోచన రహితమే నిన్ను నీ సహజత్వానికి దారి చూపుతుంది. ఉన్నది ఏది, లేనిది ఏది? లేనివి జనన మరణాలు, ఉన్నది పరిధులు లేని అహంస్ఫురణ. అది ఏది కొత్తగా రాదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జీవితం యొక్క పరమావధి చాలా తేలికైంది. ఏదో సాధించటం కాదు, ఏదో పోగొట్టుకోవటం కాదు, ఏదో పొందటం కాదు. నేను పుట్టలేదని నీవు గ్రహించు. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందని మహర్షుల వారు ఎంత చెప్పినా కానీ నేను పుట్టాను, ఎప్పుడు పోతానో అనుకుంటున్నావే. ఈ అహంకారం పుట్టిందేమో చూడు. విచారిస్తే అట్టి పుట్టుకేదీ లేదు. ఇది ఒక లోయర్ సెల్ఫ్, ఒక పిశాచము, ఒక మాయా నేను. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. అందుకనే ఆదిశంకరులు జడ చేతనముల యొక్క ఒక కలయికే ఈ అహంకారము, అహం ఆకారము దాల్చినట్టు ఉంటుందని చెప్పటం జరిగింది. కనుక నాయన, నిజమైన పుట్టుక ఆత్మప్రకాశము మాత్రమే. ఈ పుట్టుక మరణించటానికి ఇది అశాశ్వతమైంది, కనపడిపోయేది. అవస్థాత్రయములు కానీ జనన మరణాలు కానీ గుర్తించేవాడు లేడని గుర్తించటమే ఈ జీవితం యొక్క పరమావధి. కాబట్టి నేను పుట్టలేదు. దేహాత్మ బుద్ధి అహంకార దృష్టితో చూసిన అటువంటి అహంకారానికి పుట్టుకే లేదని, ఆది నుంచి తృణీకరించబడిందని నీవు గ్రహించు. పోనీ జ్ఞానపరంగా ఆత్మపరంగా చూసిన ఆత్మకి పుట్టుకే లేదుగా. ఎప్పుడూ ఉండేదానికి పుట్టుకేమిటి, మరణమేమిటి? నేను ఉన్నానన్న ఎరుక జ్ఞానవృత్తి చేత పరిధులు లేక అవధులు లేక అది ప్రకాశిస్తూనే ఉన్నదిగా. మరి పుట్టిందెవరు? గతించేదేది? అటువంటిదేదీ లేదుగా. మరి తెర మీద ఎన్ని బొమ్మలు పడినా బొమ్మలు నశించిపోతాయే తప్ప తెరను మాత్రం తాకగలవా? తెర శాశ్వతం కదా. నేను ఉన్నానన్నటువంటి ఏ సత్యస్థితి అయితే స్వయం ప్రకాశమై ఉన్నదో అదే నిజమైన పుట్టుక. అక్కడ పుట్టడం వల్ల నీకు మరణం లేదు. శాశ్వతమైనటువంటి పుట్టుక అదేను. మంచిది, విచారించండి. మౌనమే శరణ్యము అని గుర్తించండి.